హాయ్ అండి, మీరు టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. చూస్తే కనుక మీకు ఎక్కడికక్కడికే మెజర్మెంట్ క్లియర్గా కొలతలేసి ఇలా అంబ్రెల్లా హ్యాండ్, అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పోట్లీ బటన్స్ పెట్టి ఇలా ఎల్బో హ్యాండ్ పెట్టి కటింగ్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి, నేను క్లియర్గా చెప్తాను. ఇది మెజర్మెంట్ డ్రెస్ అన్నమాట. ఇలాగే సేమ్ ఇలాగే కుట్టమని వచ్చారు. అలాగే ఈ హ్యాండ్ మాత్రం పొడవు చెప్పారండి. ఈ హ్యాండ్ మాత్రం ఒక 12-13 ఇంచులు, అంటే మా చేతి కిందకన్నమాట. ఓకేనా? దీనికి ఇప్పుడు పొడవు చూసుకోవాలి మనం. పొడవు ఎక్కడి నుండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర కుట్టుంది కదా, ఇక్కడ నుండి ఇలా చూసుకోవాలి. ఇలా ఈ డ్రెస్ కూడా నేనే కుట్టానండి. ఇది కుట్టి అయితే ఒక 4 సంవత్సరాల కంటే ఇంకెక్కువ అయ్యింది. ఇలాగా మనకి దీని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వరకు సాగేలాగా చూసుకోవచ్చు, కానీ అంటే సాగదలే క్లాత్ ఇక్కడ వరకు స్ట్రైట్గానే ఉంటుంది, ఇక్కడ నుండి క్రాస్గా ఉంటుంది అనమాట. క్లాత్ సాగకోకుండా ఇలాగ పెట్టుకుని ఇలా మొత్తం కూడా దీని పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇలా 41 ఇంచు వచ్చిందండి. దీని పొడవు మొత్తం కూడా 41 ఇంచు వచ్చింది. అలాగే దీనికి లూజ్ కూడా చూడాలి. ఇలా పెట్టి చూస్తే మనకి పావు తక్కువ 18 ఇంచులు వచ్చిందనమాట చెస్ట్ లూజు. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా 18 ఇంచులు పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే నడుము లూజ్ అయితే మాత్రం ఈ చెస్ట్ లూజ్ కంటే ఒక 4 ఇంచులు తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే ఆర్మ్ లూజ్ కూడా చూసుకుందాం. ఇక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు చూస్తే 8.25 ఇంచులు వచ్చిందండి. 8.25 ఇంచులు వచ్చిందనమాట దీనికి చెస్ట్ లూజు. ఇది శారీ అనమాట. ఈ బార్డర్ యూజ్ చేయకోకుండా అంబ్రెల్లా డ్రెస్ కుట్టమన్నారు. ఈ బార్డర్ యూజ్ చేసి ఇంకొక డ్రెస్ కుట్టమన్నారు అనమాట. ఇంకా దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ డ్రెస్ అయితే కట్ చేస్తానండి. ఈ డ్రెస్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. అయితే ఫ్రంట్ పార్ట్లో నేను ఒక మోడల్ అయితే పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి బ్యాక్ పార్ట్ వేరేగా ఫ్రంట్ పార్ట్ వేరేగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అదే పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటున్నాను, అందుకే ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేద్దాం. ఇప్పుడైతే ముందు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇక్కడ క్లాత్ క్రాస్ ఏమీ లేదు కాబట్టి దీన్ని ఇలాగా ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకుని అక్కడ నుండి ఇలాగా ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని నేను మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే మాత్రం 12 ఇంచులు ఉందన్నమాట ఈ బాడీ పార్టు. నేను ఇప్పుడైతే మాత్రం 14 ఇంచులు కానీ 13.5 ఇంచులు కానీ పెట్టవచ్చు అనుకుంటున్నాను. ఓకేనా? ఒకేసారి ఇంకా 14 కాదులే, 13.5 ఇంచులు అయితే పెడతాను. 13.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుని ఇలాగ ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకే, మనకి 18 ఇంచులు వచ్చింది చెస్ట్ లూజు. 18 36 ఇంచులు అండి. 36 ఇంచులు, మొత్తం 36 ఇంచులు అనమాట. అయితే 36 ఇంచుల్లో 4వ భాగం 9 ఇంచులు. 9 ఇంచులకి ఇలా చూసుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ 9 ఇంచుల్ని ఇక్కడ డాట్ వేసుకుందామండి. అందుకే ఇక్కడ కూడా ఈ 9 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఈ మార్కింగ్ ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత మనకు ఖర్చు కూడా ఎక్స్ట్రానే కావాలండి. ఒక 2 ఇంచులన్నా కావాలి. ఖర్చు కోసం కూడా ఒక 2 ఇంచులు ఎగస్ట్రా మార్క్ చేసుకుని ఆ తర్వాత దీనికి నెక్ షోల్డర్ కలిపి
పావు తక్కువ 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఓకే, పావు తక్కువ 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని ఇలా కిందకి ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ నుండి మనకి ఆర్మ్ లూజ్ ఎంత అంటే 8.5 ఇంచులు అనమాట. ఓకే, 8.5 ఇంచులు కావాలి. అయితే ఇక్కడ 5.25 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా క్రాస్గా తిప్పుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుందాం. నాకు తెలిసి ఆర్మ్ లూజ్ సరిపోయేలాగా లేదు, 8.5 ఇంచులు కావాలి. 8.5 ఇంచులు సరిపోలేదండి, కానీ మనం పెంచుకోవచ్చు. ఓకేనా, ఇక్కడైతే ఒక 3.5 ఇంచుకి మళ్ళీ ఇలా కిందకి ఒక లైన్ మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మళ్ళీ ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ కూడా 1.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ మార్కింగ్ ఒకసారి చూసుకుందాం. 8.5 ఇంచులు సరిపోద్దో లేదో చూసుకోవాలి. ఇలా 8 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ కూడా ఒక 1.5 ఇంచు పెంచుకుందాం. ఓకే ఓకే, ఆర్మ్ లూజు సరిపోద్ది. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. నెక్ మనకి పర్టికులర్ కొలత ఏం చెప్పలేదన్నమాట. ఇది ఇక్కడైతే మాత్రం 2.25 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఇలా కిందకు ఒక లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఖర్చు దగ్గర నుండి చూసుకుంటున్నానండి నేను. ఖర్చు దగ్గర నుండి చూసుకుంటే మనకి ఒక 1/2 ఇంచు తక్కువైనా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, 5.5 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని ఇదైతే ఫ్రంట్ నెక్ మార్కింగ్ అండి. అయితే బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే మాత్రం దీని మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. కిందకు ఒక లైన్ మార్క్ చేసుకుని ఓకే, ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్ చేసుకుని ఇక్కడైతే ఒక 3/4 ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నడుం దగ్గర షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఎంత ఉందో చూసుకుని దీన్ని ఇలా సగానికి మడత పెట్టుకుని సగానికి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఇక్కడగా ఈ క్రాస్ అనేది ఇలా వచ్చి ఇక్కడ వరకు ఇలా కలవాలి. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్ ఇది నెక్ కట్ చేసుకోలేదు, నెక్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్కి ఉన్న క్లాత్ని ఇలా తీసుకుని ఇక్కడ మనం ఏం మోడల్ పెట్టాలనుకుంటున్నామంటే పోట్లీ బటన్ పెట్టాలనుకుంటున్నామండి. కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఉంచుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని
దీనికి ఓపెన్స్ అనేది ఇటువైపే ఉన్నాయి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా ఓపెన్స్ అనేవి అటువైపే ఉంచుకుని ఇలాగా ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తెచ్చుకుని ఇలా పెట్టుకుని దీనిపైన మనం ఇంకా దీనికి కొలతేం లేదు, కొలతేం లేకుండా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఫ్రంట్ నెక్ అండి, ఇక్కడ వరకు బ్యాక్ నెక్. ఓకేనా, ఫ్రంట్ నెక్ బ్యాక్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉంచుకుంటున్నాం. ఓకేనా, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని ఈ ఉన్న క్లాత్ని క్రాస్గా వేసుకుని సమోసా షేప్లో వేసుకుని బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా, దీన్ని ఇలాగా కోన్ షేప్లో మడత వేసుకోవాలి. మడత వేసుకుని దీని పొడవు ఎంత అనుకున్నాం మనం, దీని పొడవు 41 ఇంచున్నర. దీని పొడవు డ్రెస్ పొడవు మొత్తం 41 ఇంచున్నర. 41 ఇంచున్నర ఇలా తీసుకుని టేప్తో ఇలా 41 ఇంచున్నరకు పెట్టుకుని మనం 13 ఇంచున్నర బాటమ్ పార్ట్ తీసుకున్నాం కదా, 13 ఇంచున్నర బాటమ్ పార్ట్ తీసుకుంటే ఒక 1/2 ఇంచు ఇలా తగ్గించుకుని 13 ఇంచులకి తగ్గించుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే 28 ఇంచులు తీసుకోవాలి. దీన్ని 28 ఇంచులు. ఇది లైనింగ్ కాబట్టి ఒక 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక 2 ఇంచులు తగ్గించి తీసుకుంటే 28లో 26 ఇంచులు. ఖర్చు కూడా కావాలి కాబట్టి ఇప్పుడు మనం 27 ఇంచులు తీసుకుందాం దీన్ని లైనింగ్ని. ఓకేనా, ఇక్కడ ఇలాగా ఇక్కడ మనం ఇక్కడ 27 ఇంచులు తీసుకోవాలి. ఓకే, 27 ఇంచులు తీసుకోవాలి కాబట్టి దీన్ని ఇక్కడ ఇలా ఉంచేసుకుని ఇక్కడ మనం నడుము లూజ్ ఎంత, నడుము లూజు చెస్ట్ లూజ్ అయితే 36 ఇంచులు కదా, 36 ఇంచుల్లో సగం, 36 ఇంచుల్లో 4వ భాగం ఎంత 9 ఇంచులు కదా, 9 ఇంచులు. 9 ఇంచుల్లో మనం 1 ఇంచు తగ్గించి ఇక్కడ 8 ఇంచులకు మార్క్ చేసుకుందాం. 8 ఇంచులకి ఇలా ఖర్చులు కూడా ఉంచుకుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనకి ఇది ఖర్చుకు సరిపోద్ది. ఇది ఖర్చుకు సరిపోనట్లయితే మనం ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకుని ఇలా ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకుని ఎంత కావాలంటే అంత ఖర్చులు వదులుకోవాలి ఇక్కడ నుండి ఇలా. ఓకే, దీన్ని ఇలాగా ఇలా రౌండ్గా కట్ చేసుకుని
27 ఇంచులకి ఇక్కడ నుండి 27 ఇంచుల వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి ఇక్కడ ఓ పక్కన జాయింట్ అనేది పడద్దండి. ఈ ఉన్న క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఇలాగ దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలాగా రెండు వైపులా కూడా బార్డర్ అనేది తీసేయాలండి. అంబ్రెల్లా, ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి ఇలా రెండు వైపులా బార్డర్ అనేది తీసేసి మనం లైనింగ్ ఎలాగైతే కోన్ షేప్లో మడత పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగే కోన్ షేప్లో ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుని దీనిపైన లైనింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టుకుని ఇటువైపు అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇటువైపు ఇలా కరెక్ట్గా కట్ చేసుకుని ఇటువైపు మాత్రం ఒక 2 ఇంచులు, ఇంకా మనకి పొడవ ఏమన్నా కావాలంటే ఇప్పుడే చూసుకుని పొడవ అయితే మార్క్ చేసుకోవాలండి. నాకైతే ఒక 2 ఇంచులు సరిపోద్ది. ఒక 2 ఇంచులు ఇలాగ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా ఇటువైపు కూడా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ పడినట్టే ఇక్కడ కూడా అతుకు అనేది పడద్దండి. అలాంటప్పుడు ఈ కట్ చేసిన దాంట్లోనే క్లాత్ ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ అతుకు అనేది వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసుకుని లైనింగ్ ఒరిజినల్ కూడా బాటమ్ పార్ట్లో ఇలా కట్ చేసుకోవాలి. అతుకులు ఏమన్నా పడితే కనుక మనం చూసుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓకే, బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండు అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇలా తీసుకుని క్లాత్ అనేది ఇలా తీసుకుని మనం 2 హ్యాండ్స్కి ఒకేసారి ఇలా మడత పెట్టుకోవాలి.
ఇలా మడత పెట్టుకుని మనం డ్రెస్ కట్ చేసేది చిన్న సైజు డ్రెస్సే అండి. అయినా కూడా మనకి ఇటు ఒకవైపు అయితే జాయింట్ అనేది పడద్దు అనమాట. ఎందుకంటే దీనికి పోట్లీ బటన్స్ వేసుకోవాలి, హ్యాండ్కి మిడిల్కి పోట్లీ బటన్స్ మోడల్స్ పెట్టుకోవాలి. కాబట్టి మనం కావలసిన హ్యాండ్ కంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ కింద క్రాస్ ఎక్కువ తక్కువ లేకోకుండా మార్క్ చేసుకుని ఇదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ మార్కింగ్ నుండి పైకి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇప్పుడు మనకి హ్యాండ్స్ పొడవైతే చాలా ఎక్కువే చెప్పారండి. ఇది మనకి ఇంకొక డ్రెస్కి సరిపోవాలన్నమాట. ఈ లైనింగ్ చూసుకుని కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుండి ఒక 12-13 ఇంచుల వరకన్నా హ్యాండ్ పొడవు అనేది ఉండాలన్నమాట. టేప్ ఈ మార్కింగ్ నుండి మోచేయి దాటాలన్నమాట అని చెప్పారనమాట కస్టమర్. అయితే నేనైతే 13 ఇంచులు తీసుకుంటున్నాను. 13.5 ఇంచులు ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. ఓకే, ఖర్చు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇలా హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తాను. హ్యాండ్ డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుని ఆ తర్వాత మనకి ఆర్మ్ లూజ్ ఎంత 8.5 ఇంచులండి. 8.5 నుండి 8.5 ఇంచుల వరకు ఉండొచ్చు. ఓకే, మనకి ఎంత కావాలంటే అంత, ఆర్మ్ లూజ్ ఎంత కావాలంటే అంత టేప్ ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకుని హ్యాండ్ లూజు నాకైతే మెజర్మెంట్ లేదండి. హ్యాండ్ లూజు షార్ట్ హ్యాండ్ ఉన్న డ్రెస్ ఇచ్చారనమాట. నేను సుమారుగా ఒక 10 ఇంచులు పెడుతున్నాను. కావాలంటే ఇంకా తర్వాత ఒక కుట్టేసుకుంటాను. సన్నగా ఉన్నవాళ్ళే కాబట్టి ఒక 10 ఇంచులు సరిపోవచ్చు. ఓకే, ఇంకా టైట్గా కావాలంటే ఇటు కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం కూడా మనకి ఎంత కావాలంటే అంత ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1.5 ఇంచుకి ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ నుండి ఇలా క్రాస్గా హ్యాండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ గీత నుండి ఒక 1/4 ఇంచ్ ఇలా కిందకి దిగేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ లో చంక్ అనేది తర్వాత నేను ఈ అతుకు వేసిన తర్వాత లో చంక్ కట్ చేసుకుంటానండి. ఓకే అండి, ఈ విధంగా డ్రెస్ అనేది కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మాత్రం మీరు తక్కువ కాస్ట్లోనే మంచి డ్రెస్ స్టిచ్ చేసి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? కస్టమర్కి కూడా నచ్చుద్ది అనమాట. ఈ విధంగా డ్రెస్ కట్ చేసుకుని స్టిచ్ చేసి ఇవ్వండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.